వ్యర్థాలతో తుంగభద్ర నది కలుషితమవుతుంది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిర్ధాలతో వేస్తున్న రోడ్డున పడుతున్న వ్యర్థాలను డంపు యార్డుకు తరలించకుండా తుంగభద్ర నది ఒడ్డున వేయడంతో కలుషితమవుతుందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట వ్యర్థాలతో వేస్తున్న రోడ్డున పడుతున్నామని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ తుంగభద్ర నది ఒడ్డున 50 ఏళ్లుగా ఫారం గడ్డి పెంచుకుంటూ దళితులు జీవనం సాగిస్తున్నారని, డంప్ యార్డుకు తరలించాల్సిన వ్యర్థాలతో వేస్తున్న రోడ్డు వల్ల రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వం వారు తుంగభద్ర నది కలుషితం కాకుండా కాపాడాలని కోరారు. వేస్తున్న రోడ్డుతో నష్టపోతున్న దళితులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల రామేశ్వరమ్మ, మీసాల లతమ్మ, జయమ్మ, నీలమ్మ, నాగేంద్రమ్మ, రాముడు తదితరులు పాల్గొన్నారు. నది ఒడ్డున రోడ్డు పేరుతో వేస్తున్న మట్టి వల్ల మా పొలాలకు మురికి నీరు రాకుండా మూసివేస్తున్నారు. ఆ మురికి నీరు రాకపోతే ఆ మొత్తం పోరంగడ్డి ఎండిపోతుంది. అందుచేత పేదల జీవన ఆధారం చాలా ఇబ్బందులుగా మారి రోడ్డున కుటుంబాలు పడతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువుల నుంచి కాపాడుకునేందుకు అక్కడ ఉండేందుకు 2 గుడిసెలు వేసుకున్నారు. తుంగభద్ర చుట్టూ రోడ్డు వేస్తున్నందున ఆ పోరం గడ్డి వచ్చే మురికి నీరు నిలిచిపోతుంది. వాళ్ళు వేసుకున్న గుడిసెలు తొలగిస్తున్నారు. కావున వాళ్ళ మీద దయ ఉంచి మున్సిపల్ అధికారులు వాళ్ళకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కర్నూలు నగరం పాలక సంస్థ నందు అదనపు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా తెచ్చి వేసినారు. మేము అప్పటి నుంచి వారం అయింది, 10 రోజులు అయింది అంటున్నారు సత్యవాలయం వాళ్ళు. మాకైతే ఈ గలీజు మున్సిపాలిటీ ఎక్కడి నుంచి తెచ్చినారో మరి మాకైతే ఇంత వాసన ఉంది. చేన్లో దొబ్బుతామంటే ఆ గడ్డి ఉంది. మాకు ఆ జీవనాధారం అదే. మాకు నీళ్ళు ఇడ్సమంటున్నారు. కాలువ బూడిపోగొట్టినారు పైన. మరి మా బతుకులు ఎట్లా సార్? మీరు ఎవరేమో వచ్చి మాకు ఏమి సమాధానం చెప్పలేదు. మేము ఇంతవరకు అయింది చూస్తూనే ఉన్నాము. అన్నీ తిరిగినాము, ఆడికి తిరిగినాము, కలెక్టర్ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి. మా మామ పెద్దల కాలం నుంచి ఉంది ఇది. మా తరం అయిపోయింది. మా పిల్లలు గడ్డి కోసుకొని బతుకుతున్నారు. మా జీవనాధారం ఇదే. మాది ఎట్లా మా బతుకులు చెప్పండి మీరు. ఈ మున్సిపాలిటీ సత్తా కాలువలేక అక్కడ దొబ్బేస్తామంటున్నారు. ఏరు మాత్రము లోపలికే దొబ్బుకుంటూనే వస్తున్నారు. కానీ మరి మా బతుకులు ఎవరు ఏం చెప్పేది? మా జీవనాధారం ఏమి చెప్పండి అయ్యా. ఎక్కడో మున్సిపాలిటీ ఇది దంకియాలు వేసేది పోయి ఇక్కడ నదిలో వేసినారు. ఆ నీళ్ళల్లా దీనికి అంటితే అంత గలీజ్ అయిపోతున్నాయి నీళ్లు. మాకు గడ్డికి వాసన, గడ్డి కోడదాం అంటే కూడా వాసన వస్తుంది. మరి ఇక్కడ వేసేది అక్కడ వేయాలా కానీ ఈడ వచ్చి మాకు వేసి అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మరి మా పరిస్థితి ఎట్లా సార్? మరి